పప్పా అయితే ఒకటి డౌట్, మనిషికి అలసట అనేది రావడం సహజం, కానీ అలసట రాకుండా ఏం చేయాలి? అలసట ఎందుకు వస్తుంది అసలు? అంతర్యామి అలసితి సొలసితి అంతట నీ శరణిదే జొచ్చితిని అంతర్యామి. అలసట అన్నది ఓన్లీ ఫిజికలే. ఓకే, శరీరము తన యొక్క సత్తువ కోల్పోయినట్టు అనుభూతి కలిగితే అది అలసట కిందికి లెక్క. సో అలసట శరీరము శారీరకము, ఒత్తిడి మానసికం. సో ఉండకూడనేది ఒత్తిడి. అలసట అనేది చాలా ఆరోగ్య లక్షణం. సో మనిషి అలసిపోవాలి ప్రతిరోజు, కానీ ఆరోగ్యకరంగా అలసిపోవాలి. అంటే ఎట్లా? తన యొక్క శ్వాసలో హెచ్చు తగ్గులు లేకుండా పనిచేస్తూ ఉండగా వచ్చిన అలసట మాత్రమే నిజమైన అలసట. ఏం చెప్పినా చెప్పు. మనిషికి అలసట అనేది రెండు రకాలు, ఒకటి మానసికం. అది వదిలే. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, వెరీ ఇంపార్టెంట్, అది అత్యంత అరుదైనది. యాస్టీస్ అనవసరం. నేను యాస్టీస్ ఎగ్జామా ఇప్పుడు మాట్లాడిస్తే మర్చిపోయినా పర్వాలేదు, మళ్ళీ చెప్తా. సో శ్వాస బ్యాలెన్స్ తప్పకుండా సహజమైన శ్వాసతో పనిచేస్తూ ఉండగా శరీరంలో వచ్చేటువంటి అలసటనే నిజమైన అలసట. మిగతావంతా ఒత్తిడి వల్ల వచ్చిన అలసట, కాంపిటీషన్ వల్ల వచ్చిన అలసట, పరిగెత్తడం వల్ల వచ్చిన అలసట, నీ దానికోసం నువ్వు ప్రయత్నం చేయడం వల్ల శరీరం అలసిపోవడం వచ్చిన అలసట, నీకు అసహజంగా ఉన్నా కూడా ఏదో చేయవలసినప్పుడు వచ్చే అలసట, సక్సెస్ కోసం అనవసరంగా ప్రయత్నం చేసి వచ్చే అలసట, అవన్నీ నిజమైన అలసటలు కావు. అవన్నీ అనారోగ్యకరమైన అలసటలు. ఒక యోగి అలసట చాలా అందంగా ఉంటుంది అన్నమాట. అంటే అతను ఎక్కడ శరీరాన్ని కావాలని హింసించడం లేదు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు దాంతో పని చేస్తూ 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 దాన్ని పడుకోబెడతాడు. మళ్ళీ నిద్ర లేచిన తర్వాత మళ్ళీ పని చేస్తూ 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 మళ్ళీ పడుకోబెడతాడు. అంటే అతను పూర్తి ప్రశాంతతలో ఆ శరీరాన్ని కదిలిస్తున్నాడు. అది చాలా రేర్ క్వాలిటీ. ఇప్పుడు అందరూ నన్ను అడుగుతారు, ఉద్యోగం ఎందుకు చేయవు అంటే, సహజంగా అలసిపోవడానికి ఉద్యోగం చేయట్లేదు. నాకు పరుగు పనికిరాదు, నా శరీరానికి పరుగు పనికిరాదు. నేను పరిగెత్తిన ప్రతిసారి నేను ఏదో మిస్ అయినాడు. అదే ఒక్కరోజు 2 రోజులకు నిర్ణయానికి వచ్చిన రావడం కాదు, అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో నిర్ణయానికి వచ్చింది. అంటే ఉత్తగానే నిర్ణయానికి ఏం రాలే. అంటే ఒకరోజు జాబ్కి వెళ్ళి జాబ్ నాకు వద్దని వదిలేయలే. కపుల్ ఆఫ్ ఇయర్స్ చేసిన తర్వాత నాకు సరిపడదని తెలుసుకున్నాను. జాబ్ మంచిది కాదని నేను చెప్పాను. మా అమ్మ జాబ్ చేసింది, మా అన్న ఇంకా జాబ్ చేస్తున్నాడు, నా మిత్రులంతా చాలామంది జాబ్ చేస్తున్నారు. ఐ రెస్పెక్ట్ ఇట్. నా అనుభవాన్ని నేను పాటిస్తున్నాను. అంటే నీకు సూట్ అవ్వట్లేదు. ఏదైనా అంతే, ప్యాంటు విషయంలోనే సూట్ అయితే వేసుకుంటాం. అవును కదా. జీవితానికి సంబంధించిన విషయాల్లో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తేనే నువ్వు ఆనందంగా లేకపోతే గల్లంత అయిపోతావు, ఈ జనాల మధ్యన కొట్టుకుపోతావు. అందుకని ఎక్కడన్నా మొహమాట పడు. జీవితం విషయంలో మొహమాటలు వద్దు, అస్సలు మొహమాటలు వద్దు. చాలా మంది ఏం చేస్తారు, నైట్ 1 వెళ్తారు, తింటరా అంటే వద్దండి అంటారు, రాత్రి అంతా ఇబ్బంది పడతారు. మొహమాటం తీసేయి. ఆకలి అవుతుందండి, మీకు వంట చేసే ఓపిక లేకపోతే నేను చేసుకుని తింటా, లేకపోతే పక్కన ఇక్కడ హోటల్ ఉందా, ఓ పని అందరం బయటకు తిందాం పదండి అని నువ్వు ఫస్ట్ నువ్వు దాని మీద దృష్టి పెట్టు. అనవసరంగా మొహమాట పడకు. ఇంకొక రకం కూడా తినేళ్తారు, మొహమాటానికి తినేస్తారు మళ్ళీ, అది కూడా తప్ప. అంటే వద్దు, అది ఏదైనా బీ క్లియర్. సరే, కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ ఏంటంటే ఒత్తిడి మానసికము. అసలు మానసిక మనసే లేనప్పుడు ఇవన్నీ ఎందుకున్నాయి అంటే, మనస్సుని మనం క్రియేట్ చేస్తున్నాం బలవంతంగా. ఒకటే ఓవర్ థింకింగ్ వల్ల ఒక రాపిడి జరుగుతుంది. తర్వాత నీది కాని దానికోసం ఎదురు చూస్తే ఒక్కోసారి శరీరం అలసిపోతుంది. శరీరానికి ఇష్టం ఉండదు ఎదురు చూడడం, శరీరానికి ఎప్పుడు రిలాక్స్ ఉండాలని ఉంటుంది. కానీ ఆ మైండ్ ఒకరిని కలవాలనుకుంటుంది, దానికోసం శరీరాన్ని స్థిరంగా కూర్చోబెడతాడు వాడు. ఇట్లా ముఖ్యమంత్రి ఆఫీస్లో శరీరం ఇట్లా పండుకోవాలని మధ్యాహ్నం అయితే, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం పోయిన మైండ్ కూర్చో, నువ్వు ఇట్లా పండుకుంటే ఇప్పుడు నాకు ఉద్యోగం రాదు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ చూస్తే ఏమనుకుంటాడు, పేషెంట్ చూస్తే ఏమనుకుంటాడు, లేదు కూర్చో అంటే అది మళ్ళీ సర్దుకో. నిజానికి బాడీ జస్ట్ వాంట్స్ టు స్లీప్. బాడీ సహజంగా కూర్చుంటుంది, సహజంగా పడుకుంటుంది. ఈ సోకాల్డ్ యోగులు, ధ్యానులు కుండలిని చాలా అసహజంగా ఓపెన్ చేస్తున్నారు. నీ అసహజ కుండలిని శక్తిని వాళ్ళు బలవంతంగా లేపుతున్నారు. అది తప్పది.
సరే మనం చెప్పే మనకు రైట్ లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. జస్ట్ దానంతకది కుండలు రేజ్ అయితే ఒక పాము కనుక లేచినట్లు వేస్తుంది ఎనర్జీ యొక్క ప్రవాహం. అయితే ఇప్పుడు నేను నా అనుభవంలో చెప్తున్నాను, ఎవరైతే శ్వాసని పూర్తి బ్యాలెన్స్గా ఉంచుతూ నిరంతరం పనిచేస్తారో వాడు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు, అర్ధరాత్రి ఎప్పుడు లేచినా వాడి ఉత్సాహం సేమ్ ఉంటుంది. దానికి నేనే ఎగ్జాంపుల్. ఐఎమ్ ఆల్వేస్ సేమ్. నేను ఎప్పుడు సేమ్ ఉంటా. చాలాసార్లు ఎవరో ఒక పని కోసం నన్ను పిలుస్తారు, వాళ్ళు అలసిపోవడం చూసిన నేను. పని వాళ్ళదే, పని వాళ్ళదే అయ్యుండి ఉత్తగానే కాంప్లైంట్ చేసా, హీట్ ఉంది అసలు ఏందో నాకు ముందే చదువుతున్నాయి ఏదో. అసలు అట్లా ఉండొద్దు. అసలు చచ్చిపోయే వరకు కంప్లైంట్ చేయొద్దు. కంప్లైంట్ చేయదు. మొన్న ఎవరో యూట్యూబ్లో కాంప్లైంట్ అంటే నాకు మెసేజ్ పెట్టారు, అన్న కాంప్లైంట్ కాదు కంప్లైంట్ అనాలి అని. సో ఇప్పుడు ఆ మిత్రుడు ఇచ్చిన నేర్చుకోవాలి మనం ఏదైనా. సో కంప్లైంట్ చేయకూడదు. నేను కూడా ఒకదానికి ఏదో రిప్లై ఇస్తే నేను జనరల్ కన్వర్జేషన్ అని జీని టైప్ చేస్తే జే పడింది, నేను చూసుకోలేదు. వాళ్ళు పెట్టిర్రు జనరల్ కాదు జనరల్ అని పెట్టిర్రు. నేర్చుకోవాలి. ఎప్పుడు ఎవరు మంచి చెప్పి తీసుకోవాలి. ఓకే ఏమనం మనం అలసట అనేది ఇప్పుడు అంటారు కదా, ఇష్టమైన పని చేస్తే నీకు అలసట రాదు, ఇష్టమైన పని చేస్తే మనసుకు అలసట ఉండదు, శరీరానికి ఖచ్చితంగా అలసట అవుతుంది. శరీరం అనేది ఫిజికల్ రియాలిటీ. మనసు అలసట చెందనప్పుడు అది బాడీ మీద ఇంపాక్ట్ ఉంటుందా? బాడీ అప్పుడు ఎంత అలసిపోవాలి. అందుకే నిద్ర శరీరానికి మనసుకు కాదు. ఇప్పుడు నాకు నచ్చిన పని నేను చేస్తుంటే నా మనసుకు నచ్చింది కాబట్టి బాడీ కూడా దాంతో పాటు మూవ్ ఆన్ అవుతూ ఉంటది కదా. కాదు కాదు, బాడీ ప్రకృతి ధర్మంలో ఉంది. నువ్వు పని చెయ్యి చేయకపో, ఏం చేసినా చేయకపోయినా ఆకలి అవుతుంది, ఏం చేసినా చేయకపోయినా దానికి నిద్ర వస్తుంది, ఏం చేసినా చేయకపోయినా అలసిపోతుంది. అది బాడీ ముద్ద, అది ఒక మాంసపు ముద్ద. దాంట్లో అందులో కొన్ని లక్షల కోట్ల రక్త కణాలు ఉన్నాయి. పొద్దున ఉంటాయి, మధ్యాహ్నానికి ఇట్లా అంటే సాయంత్రం ఇట్లా. అది పద్ధతి అది. అందుకే మనం యోగా చేస్తాం, ప్రాణాయామం చేస్తాం. ఎందుకు ఆ అణువుల్ని కొంచెం యాక్టివేట్ చేస్తే మళ్ళీ గంట పని చేసుకుంటారు. ఒక్కోసారి ఏం చేస్తారు, చిన్న బ్రీతింగ్ చేస్తారు, బాడీ అంతా కొడతారు, ఎనర్జీ బాతారు. ఎందుకు? బలవంతంగా పని చేయించడానికి. ఇప్పుడు ఎవడన్నా ఒక కూలీ ఉన్నాడు అనుకో, వాడు సార్ ఇంటికి వెళ్ళిపోతా అంటే అరే 200 ఎక్కువ ఇస్తా, ఓకే సార్, అట్లా దానికి ఏదో ఇవ్వాలి కదా. అట్లా ఒక్కోసారి ఏం చేస్తారు, 4 o'clock టీ తాగకు, అందుకని ఎనర్జీ డ్రింక్ తాగు, ఒకటి ఏమంటారు మిల్క్ షేక్ తాగు, లేకపోతే ఇది మనం స్మూతీ ఏదైనా తాగు, బాగుంటది. పడుకునే ముందు కాఫీ తాగు. అది ఎందుకు చెప్తున్నారు? బాడీ వెరీ గ్రాస్ రియాలిటీ. అదొక దానికి ఒక ధర్మం ఉంది. అందుకే ఇంతమంది చచ్చిపోతున్నారు. మరణం మనసుకు లేదు. ఎవరైనా చచ్చిపోయిన నిర్ణయిస్తుంటే శరీరపరంగానే. మన మనసును లెక్కలోకి తీసుకోవా? అతని శరీరం మరణించే ఉంది కానీ అతని మనసు ఇంకా బతికే ఉంది. ఆ మనసు చచ్చిపోయిన తర్వాత తద్దినం పెడతా ఉండలేం కదా. అందుకని నీ ఏజ్ కూడా నీ శరీర ఆధారంగానే చెప్తున్నారు. ఎందుకంటే గ్రాస్ రియాలిటీ మాత్రమే సత్యము, మనసు అసత్యం. మనసు పరిపూర్ణ అసత్యం. అది శరీరం పూర్ణ ఆధారంగానే మనుషులు నిర్ణయాలు తీసుకుంటారు కదా. అందుకే జ్ఞాని మనసు లేని మనిషి అని చెప్పిన నేను. నువ్వు ఏం చేసినా సామరస్య, ప్రకృతిలో ఉన్న సామరస్యం దెబ్బతీయకుండా చెయ్యి. నీ వ్యక్తిగత స్వార్థం ఒక్కటే చూసుకోకుండా పని చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. నేనైతే అట్లా పని చేస్తా. చాలా సార్లు నన్ను పని చేయనియరు. అట్లా సాధ్యమేనా? నాకు సాధ్యం, నేను చేస్తున్నాగా. దానికోసం నువ్వు ఏం చేసినావు పాప? మరి వ్యక్తిగత స్వార్థం తీసేసిన నేను ఒక్కడే బాగుండాలి అనుకోవట్లే. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఇప్పుడు నాతో పాటు ఎవరో ఉన్నారు అన్న, డబ్బులు లేవన్నా అంటే నేను పుస్తకం ఇచ్చేస్తా, కానీ కొందరు పుస్తకం ఇయ్యరు. వాళ్ళకి డబ్బులే ఇంపార్టెంట్. కానీ అట్లా ఎంతమంది రారు. అట్లాంటి వాళ్ళు ప్రత్యేకంగానే ఉంటారు. అందరు వివేకానందలు ఉండరు, అందరు పరమహంసలు ఉండరు, అందరు దొంగనాకోకులు ఉంటారు, అందరు దావుద్ ఇబ్రాహింలు ఉండరు. అట్లా ఉండదు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఎప్పుడు కోప్పడను. ధర్మాగ్రహం వ్యక్తం చేసి చీవాట్లు పెడతా, బుద్ధి లేనివాడా పుస్తకం తీసుకుపోగా అని నేను చెప్పి వాడిని ఎడ్యుకేట్ చేస్తా, కానీ వాడిని వదిలేసుకోను. అంటే నా పద్ధతి. అయితే పప్ప ఈ విషయంలో ఒకటి ఓపెన్ గా మాట్లాడుకుందాం. టీషర్ట్ విషయంలో కూడా మనం అనుకున్నాం ఇది అంటే దాన్ని ఆర్ట్ చేయడం, దాన్ని ప్రింట్ చేయడం, దానికి సంథింగ్ కావాల్సిన వస్తువు సామాగ్రి సమకూర్చుకోవడం, ప్యాకింగ్, ఐరన్, మెషిన్ ఇవన్నీ ఇంక్లూడ్ అయినాక దాని కాస్ట్ చాలా ఎక్కువ వచ్చింది మనకు అనుకోకుండా. అప్పుడు మనం ఏమనుకున్నాం, మరి ఇది అందరికీ అందుబాటులో రాకపోతే ఎలా? అయితే అప్పుడు ఏమనుకున్నాం, మనం కష్టపడి కొనుక్కోవాలి, కొనుక్కునే స్తోమతున్నాడే కొనుక్కుంటాడని కదా నేను అన్నది. అప్పటికి ఇప్పుడు హరి వచ్చాడు, కమర్షియల్. అటు ఎవరికైతే నేను కొంత డబ్బులు లేవని తెలిసి ఇస్తున్నానో వాళ్ళు నా కుటుంబ సభ్యులు అనుకుని ఇచ్చేస్తా అంతే.
అందరు ఇప్పుడు ఇన్ని పుస్తకాలు చూసినావు, ప్రతి ఒక్కరు పేడే. నేనేమి పూర్తి సోషల్ సర్వీస్ ఎవరైతే, కానీ ఒక్కరొక్కరు నీకు తెలియదు, నాకు ఫోన్ చేస్తారు, అన్న చదవాలని ఉంది అన్న ప్లీజ్ అన్న అంటారు. అంటే నాకు జెన్యున్గా అనిపిస్తుంది అనుకో, ఎక్కువ తరికించాను. కొన్నిసార్లు ఏం చేస్తే తెలుసా, నేను టెస్ట్ చేసిన నేను గుర్తుపడతా, నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే నాలో నటన లేదు, నాకు తెలుస్తుంది అంతే. అది ఎట్లా అని చెప్పను. ఇప్పుడు 2009 ఇప్పటి వరకు ఒక్క దొంగ నాకుడు కూడా నా లైఫ్లో రాలే. నేను అనుకుంటే ఎంతమందితో ఉండొచ్చు తెలుసా, పొద్దు నుంచి రాత్రి వరకు ఒక 500 మంది కలవచ్చు. నేను అంత స్నేహాలు ఉంది నాకు. నేను ఎన్ని చోట్ల పర్ఫార్మెన్స్ ఇచ్చినా అసలు నా బయోడేటా చూస్తే పిచ్చెక్కుతుంది ఎవరికైనా. నేను పనిచేయని పర్ఫామ్ చేయని ఆర్గనైజేషన్ లేదు. గొప్ప గొప్పలతో నేను వర్క్ చేసిన, అది గొప్ప అనట్లే. నేను చేసి కూడా నీతో ఎట్లా మాట్లాడుతున్నా వాళ్ళతో అట్లే మాట్లాడినా. ఒకసారి నేను అమెరికాలో పోతున్నా, ఎవరన్నా సెలబ్రిటీ ఫోటో దిగన్నాడు, నేను నాకు ఆసక్తి లేదని చెప్పి అతను ఆశ్చర్యపోయాడు. బలుపా నీకేమన్నా అన్నట్టు నన్ను చూశాడు. లేదు భయ్యా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని నా పని చేస్తున్నా, నాకు సెలబ్రిటీ ఇట్లాంటివి నా మనసుకు లేవు, నేను వాళ్ళని మనుషులుగా చూస్తున్నా, నువ్వు కూడా వాళ్ళని మనుషులుగా చూడు. అది ఎట్లుందంటే జూలో జంతువులను చూసినట్టు చూస్తున్నాం, తప్పది. దే ఆర్ ఆర్డినరీ పీపుల్, వాళ్ళకి జస్ట్ టాలెంట్ ఉంది, ఎక్కువ డబ్బు ఉంది, అంతకుమించి ఏముంది. ఓకే, అది దానికి టాలెంట్ గుర్తిస్తున్నా అంతే. అంటే నాకు మా అమ్మకు టాలెంట్ ఉంది, పచ్చడి సూపర్ చేస్తుంది చెప్పేది. అన్ని అనవసరమైన ఆర్భాటాలు, అనవసరమైన పరుగు పోతే జీవితం హాయిగా ఉంటుందని చెప్తూ ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న స్థితి అలసట ఆరోగ్యకరం. నేను మళ్ళీ ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ చెప్తా, శ్వాస ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఎవడైతే పనిచేస్తూ ఉండగా ఒక రకమైన అలసటకు గురవుతుందో అదే నిజమైన అలసట. మిగతా అలసటలన్నీ కూడా అలసటలు కావు. ఏంటివో అవి నాకు తెలీదు, కొత్త పేరు ఏదైనా పెట్ట, సొలసట. సరే, అలసట అనేది ఆరోగ్యానికి సూచకమా? 100%. ఓకే, చక్కగా కలిసిపోవాలి బాడీ. అంటే నీ ఆరోగ్యం, చిన్నపిల్లలు కూడా అంటారు కొంతమంది, మరి వాళ్ళ సంగతి నీకు వదిలేయి. అనేవాడు మస్తు అంటాడు, అన్ని అబద్ధాలు అనేవాడు. నీ గురించి నీకు తెలియాలి. అవును, నేను నా గురించి నేను చెప్తున్నా. ఇప్పుడు మన ఛానల్ స్పెషాలిటీ ఏంది, అందరు వేరే వాళ్ళు కంటెంట్ ఉంది, నేను చెప్తున్నా, నన్ను నేనే సబ్జెక్ట్ గా మార్చుకొని చెప్తున్నా. తిడితే తిట్టుకొని అట్లా. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉంటాడు కదా, ఆడుకుని నిద్రపోతాడు అంతే. అది ఎందుకు నిద్రపోతున్నాడు, శరీరం అలసిపోయేంత ఆడుకున్నాడు. అవును, అలసిపోయాడు, అటు నిద్రపోతాడు. మళ్ళీ లేచినప్పుడు ఫుల్ యాక్టివ్. సో మంచిగా అలసిపోయినాడు, మంచి ఉత్సాహంగా ఉంటాడు వాడు. నిద్ర లేస్తానే వాళ్ళు ఒక రకమైన ఈజ్ వచ్చేస్తుంది. కానీ కొందరు నిద్ర లేచిన 5 గంటలకు కూడా దేవి మొహాలు వేసుకుని ఉంటారు. అంటే వాళ్ళు మంచిగా ఉంటారు, అందంగా ఉంటారు, కానీ ఈజ్ ఉండదు. ఎప్పుడు ఏదో నెగిటివ్ కంప్లైంటే ఉంటుంది. అది బాగాలేదు, ఇది బాగాలేదు, బయటగా డ్రెస్ వేసుకోవాలి, అబ్బా స్నానం చేయాలి, చికాకు పెడుతున్నాం, ఏందబ్బా అవును వచ్చింది తెలియదు, ఇట్లా ఉంటే ఏమన్నా అవుతుందా, సరే సరే ఏంది హీట్ ఉంది, కరెంట్ పోయింది, ఒకటే హీట్ అవుతుంది, ఏదో చేస్తారు అసలు. అంటే స్టూపిడెస్ట్ పీపుల్ అంతే. ఓకే, బాయ్.